గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. ఎప్పట్లాగే నన్ను అర్థం చేసుకుని సహకరిస్తున్న నా ఫాలోవర్స్ అందరికీ ధన్యవాదాలు. వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వడం కోసము ఈ వీడియో చేస్తున్నానండి. ఈ మధ్య నేను పుష్ప సినిమాకు సంబంధించి ఒక వీడియో చేసి ఒక అవేర్నెస్ కలిగించాను. దానిలో సందర్భం ఏంటంటే, ఒక పెద్ద ఆయన పుష్ప సినిమా బలి కోరుతుంది, బలి కోరే ముహూర్తంలో పుష్ప సినిమా తీశారు అని నేను ఎప్పుడో చెప్పాను అని ఏదో ఒక మాట్లాడిన సందర్భం అన్నమాట. ఆ విషయాలు సమాజంలో అంధవిశ్వాసాలు ప్రోత్సహించే విధంగా ఉన్నాయి కాబట్టి నేను దాని గురించి ఖండిస్తూ అవగాహన కలిగిస్తూ బలిగోరే ముహూర్తంలో పుష్ప సినిమా అని ఒక తమ్నెయిల్ కూడా పెట్టేసి కొంచెం ఆ పెద్ద ఆయన వాయిస్ వినిపించి నేను కాస్త క్లియర్గా మాట్లాడాను. అందులో ఆ పెద్ద ఆయన ఫోటో పట్టడం కానీ, వీడియో పట్టడం కానీ, ఆయన పేరు చెప్పడం కానీ ఏమీ చేయలేదు. ఫోన్లో కూడా ఆ పెద్ద ఆయన ఫోటో కనిపించకుండా అలా కామెడీగా మాట్లాడుతున్నాడు కాబట్టి చిన్న బ్రహ్మానందం గారి ఫోటో అడ్డం పెట్టేస్తా. అసలు ఆయన పెద్ద ఆయన ఫోటో నేను ఎవరికి చూపించలేదు. బలిగోరే ముహూర్తంలో పుష్ప సినిమా కాబట్టి ఎవరో మహిళ చనిపోయింది, ఇది అతను చెప్తుంది. సినిమాలు బలిగోరడం ఏంటి, సినిమాలకు ముహూర్తాలు ఏమిటి, ముహూర్తాలు ఎందుకు పెడతారు? సరే, సినిమాల వల్ల కూడా డబ్బు సంపాదించుకుంటున్నారు కాబట్టి ముహూర్తాలు చూసుకుంటున్నారు అనుకోండి, సరే అది వాళ్ళకి అభిప్రాయము, మనం ఏమీ కాదనము. కానీ ముహూర్తాలు సరిగ్గా పెట్టకపోతే బలిగోరి మనుషులు ఎవరు చచ్చిపోయారు అనేసి వీళ్ళు చెప్తున్నారే, మరి హాలీవుడ్ సినిమాలు, ప్రపంచ ప్రఖ్యాత సినిమాలు ఏ ముహూర్తము చూసుకోకుండానే చేస్తారే, ఎంతమంది బలైపోతున్నారు? సినిమా థియేటర్ దగ్గర తొక్కేస్లాట జరిగింది. జనాల్లో ఉన్న అతి ఉత్సాహము, వెర్రి ఎందుకు కారణము, ఫలానా సినిమా మేము ఫలానా రోజు ఉదయమే చూడాలి అని ఒక పిచ్చితోటి బయలుదేరారు. అక్కడ తొక్కేస్లాట జరిగింది అదుపు లేకుండా. ఒక మహిళ ప్రాణాలు పోగొట్టుకుంది. దానికి సినిమా ముహూర్తాలకి ఏంటండి సందర్భం? ఇప్పుడు వైకుంఠ ఏకాదశి తిరుమల క్యూ లైన్లో విపరీతంగా జనం పోటెత్తి తొక్కే స్లాట్లో ఒకళ్ళు ఇద్దరు పోతారు. ఇంతకు ముందు అలా జరిగాయి. వెంకటేశ్వర స్వామి బలి కొనుక్కున్నాడు అని చెప్పేస్తారా మీరు? ఈ విధమైన అజ్ఞానాన్ని ఖండించడం కోసం, ఇలాంటివి నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పడం కోసం నేను వీడియో చూస్తే ఈ పెద్ద ఆయన పాపం విపరీతంగా కోపం వచ్చేసింది. అప్పటికే నేను తొందరపడి పేర్లు కానివ్వండి, వాళ్ళ ఫోటోలు వీడియోలు వాడను. కొంచెం వాయిస్ వినిపించి ఇది ఇలా కాదండి, ఇలాంటివి నమ్మక్కర్లేదని చెప్తానే తప్ప నేను వాళ్ళందరి ఫోటోలు అవన్నీ వాడే రాద్దాంతం చేయని నేను చెప్పను. ఇండైరెక్ట్ గానే మాట్లాడతాను ఏదైనా ఉంటే. దానికే పాపమీనికి కడుపు మండిపోయి ఒక టీవీ ఛానల్కి పోయి కూర్చొని గరికపాటి గారి ఇష్యూలో నన్ను పూర్తిగా ఇరికించడానికి నానా ప్రయత్నాలు చేశాడు ఈ పెద్ద మనిషి. నేను నరసింహస్వామి ఉపాసకుడిని, అబద్ధం చెప్పను అనో పక్కన చెప్తూనే ఇతడు చెప్పే అబద్ధాలు ఒకసారి మీరు వినండి. ఈ గోవింద సేవ అనే విధానంలో ఇవి ఏదో ఇలా కొన్ని రెమెడీస్, మరి అవన్నీ చక్కగా ఆలోచించి చేస్తే ఎవరి ఇంట్లోనూ దరిద్రం ఉండదుగా. మరి ఆమె చెప్పినవన్నీ చేసిన దరిద్రం అలానే తాండవిస్తోంది గురువు గారని నా దగ్గరికే వచ్చిన వాడు ఎంతమంది ఉన్నారు. ఆమె ఏదో కొన్ని రెమెడీలు చెప్పింది, సంతోషమే. ఎవరికి తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళు ప్రదర్శించి తద్వారా వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి కీర్తిని సంపాదించుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ క్రమంలో ధర్మం తప్పి ప్రవర్తిస్తే మాత్రం దైవం క్షమించదు. ఏమండి వింటున్నారా? పెద్ద ఆయన నరసింహస్వామి ఉపాసకుడు అంట. నేను ఈ బలిగోరుతుంది అనే విషయానికి కాస్త అది సమాజానికి అంధవిశ్వాసాలు పెంచే విధంగా ఉంది, భయపడతారు జనాలు అనే దానికి ఖండించాను. కానీ ఇతని పేరు కానీ ఈవెన్ ఫోటో, ఇతని సెల్ ఫోన్ వచ్చే ఫోటో కూడా చూపించలేదండి. నేను తమ్నెయిల్లో కూడా ఫోటో పెట్టలేదు. జస్ట్ ఇప్పుడు ఎలాగ వ్యాఖ్యలు వినిపించానో అలాగ వినిపించి దాన్ని ఖండించాను నేను. ఇప్పుడు ఈయన కోపం పెట్టుకొని వేరొక టీవీ ఛానల్లోకి వెళ్ళి ఏం చెప్తున్నాడు చూడండి. గోవింద సేవ అని పేరు పెట్టి ఇంకోటి కూడా తిట్టాడు, మందర సేవ అని పెట్టచ్చు కదా అని కూడా తిట్టాడు. నేను మీకు వినిపించింది. నేనంట రకరకాల రెమెడీలు చెప్తున్నానంట. ఆ రెమెడీలన్నీ చేసినా కూడా దరిద్రం పట్టి చాలామంది అలాగే ఉంటున్నారంట. వాళ్ళందరూ బోలెడ మంది ఈయన దగ్గరికి వెళ్ళి, పెద్ద మనిషి దగ్గరికి, ఆవిడ చెప్పిన రెమెడీలన్నీ చేసినా కూడా మాకు దరిద్రం పట్టి మేము ఇలాగే ఉన్నాం గురువు గారు అని పాపం అక్కడ మొత్తుకుంటున్నారంట. తెలిసిన విషయాలు చెప్పొచ్చు కానీ ధర్మం తప్పి ప్రవర్తించకూడదంట హితబోధ చేస్తున్నారు. ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే ముందు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారని తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ తర్వాత చెప్పొచ్చు, తప్పేం లేదు. పెద్దవారే కదండి. నన్ను తిట్టినా కూడా నేను పట్టించుకోనులే, పెద్దవారు ఏమవుతుంది. కానీ విషయపరమైన అవగాహన లేకుండా మాట్లాడారు చూశారు, అందుకని నేను ఖండించాల్సి ఉంది. నన్ను తిట్టారు కూడా, నన్ను చాలా తిట్టారు, తిట్టిన నేను పట్టించుకోవట్లే, తిట్టినా నాకు అక్షంతలే పెద్దవారు. కానీ విషయపరమైన అవగాహన లేకుండా ఏ విధంగా చెప్తున్నారో చూడండి. నేనంట ఛానల్లో రెమెడీలు చెప్తున్నానంటండి. నేను గోవింద సేవ ఛానల్లో ఏ రోజైనా రెమెడీలు చెప్పానా?
రెమెడీలో ఈ పరిహారాలు ఆ పరిహారాలు, అక్కడికి వెళ్ళండి, ఇక్కడ ఎవరికెత్తండి, గ్లాస్లో నిమ్మకాయ వేయండి, ఆడు గుమ్మడికాయ బాలు కొట్టండి, ఆడు కర్పూరం పెట్టండి. ఏ రోజన్నా నేను రెమెడీలు చెప్పాను. రెమెడీలు అద్భుతాలు అవి చేయండి ఇవి అవుతాయని చెప్పేవాళ్ళకి నేను వ్యతిరేకం. వాళ్ళందరూ ఈ శత్రువులు ఇష్టం వాళ్ళు నాకు తయారయ్యారు వాళ్ళందరూ. ఎందుకంటే నా వల్ల పాపం వాళ్ళందరికీ ఇబ్బంది అయిపోయింది, వ్యాపారాలు ఆగిపోయాయి. వాళ్ళు రెమెడీలు ఈ రెమెడీ చేయండి అంటే ఇంతమంది లక్షల మంది చూసేవారు. బిర్యానీ ఆకు రెమెడీ అని పెట్టేస్తే కొన్ని లక్షల మంది చూసారండి. నేను వాయించడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు ఏదైనా రెమెడీ అని పెడితే వందల్లో కూడా చుట్టలేదండి. ఇట్లాంటి చాలా చూసాంలే, గోవిందసాలో సత్యభామ గారు చెప్తానే ఉన్నారులే, మేము వింటూనే ఉన్నాంలే పోయా అనేసి ఇప్పుడు రెమెడీలు చెప్తే వందల్లో కూడా వ్యూస్ రావట్లేదు. ఒకప్పుడు నేను యూట్యూబ్లో రాకముందు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు వీళ్ళ బాధ అంతా అది. వీళ్ళు చూడండి నా మీద ఎలా తిరగబడుతున్నాను, నేను రెమెడీలు చెప్తున్నానంట. నేను ఎంతోమంది రకరకాల రెమెడీలు పరిష్కారాలు చెప్తుంటే ఆ రెమెడీలు ఫలించక వాళ్ళ దరిద్రంలోనే ఉంటే వాళ్ళందరూ గురువు గారు ఆవిడ చెప్పిన రెమెడీలు చేసినా కూడా మాకేమీ పరిష్కారం కలగట్లేదు గురువు గారు, ఏం చేయాలని ఇతని పాదాలను ఆశ్రయిస్తున్నారంట. ధర్మంగా బ్రతకాలంట, లేకపోతే దేవుడు ఊరుకోడండి. ఎవడు అధర్మం చేశాడండి? గుళ్ళో గోపురాలు అక్కడికి వెళ్ళండి, లేదంటే ఈ దేవత మహిమ కలిగింది ఆ దేవుడు మహిమ కలిగిన ఏ రోజున ఏదైనా గుళ్ళు ప్రమోట్ చేశానా, ఏదైనా కనీసం యాత్రా స్థలాలు అవి ప్రమోట్ చేశాను, ఎవరైనా స్వామీజీల్ని బాబాజీల్ని ప్రమోట్ చేశానా, వాళ్ళు మంత్రవేత్తలు వీళ్ళ మంత్రసిద్ధులు, అక్కడికి పోతే అద్భుతాలు ఇక్కడ పోతే అద్భుతాలు అవేమన్నా చెప్పానా? పోనీ ఇంత క్రిస్టియన్స్ మీద, సిరాజ్ లాంటి వాళ్ళ మీద, లేదంటే బ్రహ్మకుమారి లాంటి సంస్థల మీద ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించిన ఎవరి మీదైనా సరే, కమ్యూనిస్టులు లాంటి వాళ్ళ మీద అందరి మీద తిరగబడి ఖండించి మరి గొంతెత్తి మాట్లాడుతున్నానే, ఏ రోజున ఫోన్పే గూగుల్ పే పెట్టుకొని ఒక పైసా ఎవరి దగ్గర ఉండైనా తీసుకున్నానా? ఒక పైసా తీసుకోకుండా 2 ఏళ్ళ నుండి నేను కూడా నా యథాశక్తి నా వల్ల ధర్మ పోరాటం చేస్తున్నాను కదండి. ఎంతమంది క్రిస్టియన్స్ నా వీడియోలు కట్ చేసి రకరకాల ముక్కలు అంటించి ట్రోల్ చేశారు. ఎంతమంది క్రిస్టియన్స్ ఛానల్స్లో నా వీడియోస్ ఉన్నాయి. నేను ఎంతో కొంత యూట్యూబ్లోకి వచ్చి చేశాను, నా వలన 10 మందికైనా మేలు జరిగిందని నేను గర్వంగా చెప్పుకుంటా. మరి తను చేసింది ఏదో చెప్పుకోమనండి. ఎవరో క్రిస్టియన్స్ మనం అంటే గిట్టను వాళ్ళు. నేను ఏదో ఉదాహరణగా చెప్పే కొన్ని విషయాలు, మహిళలని కించపరిస్తే లేదంటే ఏడిపిస్తే, హింస పెడితే, ఒక పక్కన పూజలు చేస్తూ ఒక పక్కన హింసలు పెడుతూ ఉంటే వాళ్ళకి ఎప్పటికీ భగవంతుడు క్షమించడు, వాళ్ళకి ఎప్పటికీ కూడా జీవితంలో బాగుపడటం అనేది ఉండదు అనేవి చెప్తూ నేను ఉదాహరణగా ఏవో మా ఊర్లో జరిగినవి, గుజరాత్లో జరిగినవి నేను చూస్తూ ఉండేటప్పుడు జరిగిన సంఘటనలు ఎవరైనా ఉదాహరణగా చెప్తారు, పలానా వ్యక్తి ఇలా చేశారండి, ఇలా జరిగిందండి ఈ విధంగా, లేదంటే పలానా బాబా అవతారం ఎత్తి ఎవరు ఇలా చేశారండి, ఇలాంటివి నమ్మకండి, ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాం. ఎవరో క్రిస్టియన్స్ నన్ను ట్రోల్ చేసేవాళ్ళు కొన్ని ముక్కలు కట్ చేసుకొని తీసుకొని వెళ్ళి దాంట్లో ఎవరెవరో పెద్ద మనుషులు ఫోటోలు అంటించుకొని వాళ్ళ ఇష్టానికి వాళ్ళేమో మొహాలు చూపించుకొని యూట్యూబ్ ఛానల్స్లో వదిలితే అవి నాకు దృష్టి తీసుకొచ్చారు. అలాంటివి నావి కనీసం 10 వీడియోలు చేసి వదులుంటారు. నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపించా మెసేజ్ ద్వారా, ఎవరో కానీ ఇలాంటివి తీసేయండి మంచిది కాదు, నా వీడియోలు కట్ చేసి ఎవరెవరో ఫోటోలు దానిలో ట్యాగ్ చేసి వాడుతున్నారు, గొడవలు అవుతాయని చెప్పా. వాళ్ళు తీయలే. దాంతో స్ట్రైక్ కొట్టి నేను ఒకే రోజు వాళ్ళ ఛానల్లో ఉండి 6-7 వీడియోలు తీయించేసా. ఆ రోజు సాయంత్రమే ఒక వీడియో చేసి స్పష్టంగా పబ్లిక్కి చెప్పి డిస్క్లైమర్ ఇచ్చాను. నా వీడియోస్ని తీసుకొని నేను ఎప్పుడెప్పుడో మాట్లాడిన సందర్భాలు చిన్న ముక్కలు వాళ్ళకి కావాల్సినవి కట్ చేసుకొని ఒక వీడియోలో రెడీ చేసుకుని దాంట్లో ఎవరెవరియో ఫోటోలు, ఈ ఆధ్యాత్మికవేత్తలు, రాజకీయ నాయకులవి, వీళ్ళందరి ఫోటోలు కూడా అందులో చూపిస్తూ అంటే ఈ మాట్లాడుతుంది ఇతడి గురించి అని ప్రజలకు అభిప్రాయం కలిగే విధంగా తయారు చేసి వాళ్ళ ఛానల్స్లో ట్రోల్ చేస్తున్నారు. నన్ను స్ట్రైక్ కొట్టి కొన్ని వీడియోస్ తీసేశాను. ఈ విధంగా కానీ నన్ను హింస పెట్టారంటే, వేధించారంటే యూట్యూబ్లో మహిళల్ని నేను సైబర్ క్రైమ్కి వెళ్ళి కేసు కూడా పెడతానని నేను అప్పట్లోనే ఈవినింగ్ 6 గంటలకు వీడియో చేసి వదిలాను. అందరూ చూశారు. అవన్నీ కూడా స్ట్రైక్ కొట్టి తీసేయించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, కోపంతో యూట్యూబ్లో పెట్టలేం కదా అని రకరకాల ఫోటోలు పెట్టేసి ఎడిటింగ్లు చేసేసి క్రిస్టియన్ వాట్సాప్ గ్రూపులో వదలడము ఆ విధంగా చేశారు. అలాంటి ఒక వీడియో క్లిప్పు ఎవరో ఒక టీవీ ఛానల్ వాళ్ళు తీసుకొని అది ఇతనికి వినిపించడం, ఈయనకి ఆల్రెడీ బలి విషయంలో వాయించాను కాబట్టి, ఖండించాను కాబట్టి ఆ కోపం మీద ఇది అధర్మాలు, వ్యక్తిగత జీవితాలు, ఆడవాళ్ళని నాశనం చేయడం, అధర్మంగా ప్రవర్తించడం, ఇది మందర సేవ, నోటికి హద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. ఆ వీడియోలో నేను స్పష్టంగా మా ఊర్లో జరిగిన కొన్ని సంఘటనలు అండి, కొందరు ఇలా చేశారు అని కూడా చెప్పాను. నేను ఫోటోల్లో ఎవరెవరినైతే చూపిస్తున్నారో వాళ్ళందరూ మా ఊర్లో ఉన్నారా, మా ఊరి వాళ్ళ? అరే పెళ్లి చేసుకొని భార్యని పట్టించుకోకుండా, భార్యకి అన్నం పెట్టకుండా, ఆధ్యాత్మిక సాధన పేరుతోటి, ధర్మం పేరుతోటి దేశాన్ని ఉద్ధరిస్తామని భార్యల్ని పిల్లల్ని వదిలేసి బయలుదేరకూడదంటే తప్పండి. భగవద్గీతకు విరుద్ధము. భగవద్గీతలో ధర్మబద్ధంగా చేసే కర్మాచరణ ఏదైతే ఉందో అది భగవత్ పూజ కింద భావించబడుతుంది అని నేను చెప్తే ఆ వీడియో ఒక కట్ చేసుకొని దాంట్లో ప్రధానమంత్రి మోడీ గారి ఫోటో వేసి వదిలేరండి యూట్యూబ్లో. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి అంటుందంతా మోడీని తిడుతుంది అని జనం అర్థం చేసుకోవాలి.
చేసుకోవాలి, పబ్లిక్ అర్థం చేసుకోవాలి. పాలకులు అసలు పట్టించుకోవడం లేదు. హిందువులు మనమందరం ఓట్లేస్తాము కానీ ఓట్లేంతసేపు మాటలు చెప్తారండి, రకరకాల వరాలు ఇస్తారు, ఆ తర్వాత 5 ఏళ్ల వరకు పట్టించుకోరు. హిందువుల్ని దేవాలయాల్ని బొత్తిగా పట్టించుకోవట్లేదని నేను ఈవినింగ్ చేసిన ఒక వీడియోలో కొంత మొక్కని కట్ చేసి దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి ఒకడు, జగన్ గారి ఫోటో వేసి ఒకడు యూట్యూబ్లో వదిలేరు. అంటే ముక్కలు పట్టుకొని నేనేదో రాజకీయాలు చేస్తున్నానని, నేను ఎవరెవరినో టార్గెట్ చేస్తున్నానని మీ ఇష్టానికి మీరు ఇంటర్వ్యూలు ఇప్పించేస్తే, అంటే గిట్టని వాళ్ళు, నా వల్ల వ్యాపారాలు దెబ్బతిన్న వాళ్ళు, నా వల్ల రెమెడీలు చెప్పుకుంటే వ్యూస్ రాని వాళ్ళు, నా వల్ల రకరకాల హోమాలు జనాలు చేయించుకోకుండా అవేర్నెస్ కలిగి ఆగితే వీళ్ళకి పాపం పీడిపడింది, ఆర్థికంగా పీడిపడింది. ఈ ముఠా మొత్తం చేరి ఎవరెవరు క్రిస్టియన్స్ నన్ను ట్రోల్ చేసిన చిన్న చిన్న క్లిప్పులు చూపించేసి ఫలానా వాళ్ళని ఈ అమ్మాయి తిడుతుంది అనేసి మీరు వీడియోస్ చేసుకొని వ్యూస్ తెచ్చుకుంటున్నారంటే సిగ్గులేని జన్మలు కొన్ని ఇలాగే ఉంటాయి. మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇలాంటి పెద్ద మనుషులు నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. రోజు 6 గంటలకి నా ఫాలోవర్స్ని యూట్యూబ్లో భగవద్గీతతో నిద్ర లేపుతున్నాను. గత 600 రోజుల నుండి నేను భగవద్గీత చెప్పుకుంటూ వస్తున్నా. చాలా మంది ఈరోజు భగవద్గీత పట్టుకొని చదువుతున్నారు. చాలా అవేర్నెస్ వచ్చింది. మహిళలని పూజల పేరులతోటి, హోమాల పేరుతోటి, వ్రతాల పేరుతోటి, ఉపవాసాల పేరుతోటి, గుళ్ళ పేరులతో, అద్భుతాల పేరులతో, రెమెడీల పేరులతోటి భయపెడుతూ ఉంటే భయపెట్టకుండా వాళ్ళందరికీ అవగాహన కలిగించి మహిళలను చైతన్యపరుస్తున్నాను. ఎన్నో వీడియోస్లో హిందుత్వం గురించి కంప్లీట్గా హిందూ సమాజాన్ని అప్రమత్తం చేయడానికి, జాగృతం చేయడానికి, ఎవరి హిందుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడినా, హిందుత్వం ముసుగు ఎవరైనా సంస్థలు పెట్టేసేసి హిందూ దేవుళ్ళని వక్రీకరిస్తూ ఉన్నా, లేదంటే క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, సిరాజ్ లాంటి వాళ్ళు, అబ్దుల్లా శాస్త్రి లాంటి వాళ్ళు భయపడకుండా ఈ ఆడపిల్ల సోషల్ మీడియాలో మొహం చూపించుకొని వాయించబడేసిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. మీరు చేస్తారా అవన్నీ? కనీసం చేస్తారా? మీకు ఆ ధైర్యం ఉందా? ఆ క్షమత ఉందా మీకు? ఏకపాటి గారు కానివ్వండి, లేదంటే ఇంకెవరైనా ఇతర ఆధ్యాత్మికతలు కానివ్వండి, ఎవరైనా కూడా ఎవరితోటి వ్యక్తిగత వైరమో ద్వేషం లేదు. వ్యక్తిగతంగా వాళ్ళందరూ బాగుండాలని కోరుకునేదాన్ని నేను. విషయపరంగానే, సబ్జెక్టు పరంగానే కొన్ని విషయాలను లేదా సాంప్రదాయాలని, శాస్త్రంలో విషయాలని వక్రీకరించి, కించపరిచి, ఆవేశంగా, ఉద్రేకంగా ఇష్టం వచ్చినట్లు చెప్పినప్పుడు అది లక్షల మంది విని నిజమే అనుకుంటారు. కాబట్టి నేను అది వినిపించి మూలంగా శాస్త్ర గ్రంథాల్లో ఏముందో అది కూడా చూపించి రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి వీడియోలు చేశానే కానీ ఊరికే మీలాగా ఎదురెదురు కూర్చొని కబుర్లు చెప్పలేదు ఎప్పుడు ఇంటర్వ్యూల పేర్లతోటి. అర్థమవుతుందా? ఏదన్నా నేను ఖండించాను రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి మూల శ్లోకాలు ప్రూఫ్లు చూపించి ఖండించానే తప్ప వ్యక్తిగత విషయాల గురించి చిల్లర ఇంటర్వ్యూలు పెట్టి నేను ఎప్పుడు ముచ్చటించలేదు. నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక, ఖండించలేక దేన్ని ఖండించగలుగుతారు? భగవద్గీతను ఖండించగలుగుతారా? నేను అవేర్నెస్ కలిగించే విషయాల్ని ఖండించగలుగుతారా? ధర్మం కోసం పోరాడుతూ ఉంటే ఖండించగలుగుతారా? ఖండించలేక ఏం చేయాలో తెలియక ఏవో చిన్న చిన్న క్రిస్టియన్స్ ఛానల్లో నా వీడియో ముక్కలు ఉంటే అవి తీసుకొచ్చి అవి ప్లే చేసి ప్రదర్శించుకొని గోరంతలు కొండంతలు చేసి ఒక ఆడపిల్ల మీద పబ్బం గడుపుకుంటున్నారు. మీరు సమాజంలో ధర్మం కోసం పోరాటాలు చేసే వాళ్ళు కొందరు ఉంటే వాళ్ళ మీద బురద జల్లడానికి, వాళ్ళ మీద విష ప్రచారాలు చేయడానికి, వాళ్ళని కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా చేయడానికి, వాళ్ళని యూట్యూబ్లో కూడా లేకుండా చేయడానికి తయారయ్యే వాళ్ళు కొందరు. ఆ జాతిలో వాళ్ళు మీరందరూ. మీరు అలాంటివన్నీ చేసినా కూడా నన్ను నమ్మేవాళ్ళు, భగవద్గీత రోజు నిత్యం వినేవాళ్ళు, నా ఫాలోవర్స్ ఎప్పుడు కూడా నన్ను కనిపెట్టుకునే ఉంటారు, నన్ను ప్రేమిస్తూనే ఉంటారు, నన్ను ఆదరిస్తూనే, అభిమానిస్తూనే అండదండగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. ప్రేమను, అభిమానాన్ని ఎవ్వరు ఆపలేరు. ధర్మోరక్షిత సత్యమేవ జయతే. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ అర్పణం.